Good morning, children. In previous class, I completed Unit 2 lesson to you. What is the lesson name? The turning point. Today, I would like to explain grammar part to you. So, lesson after you will have reading comprehension. In this reading comprehension, you will have answer the following questions. You will read the lesson and answer these questions. మీరు ఈ లెసన్ చదివి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి రఫ్గా. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ దే అకర్డ్ ఇన్ ద స్టోరీ. తర్వాత ఇక్కడ సెంటెన్సెస్ ఆర్డర్లో లేవు, మీరు ఆర్డర్లో పెట్టాలి. దీస్ ఆర్ జంబుల్డ్ సెంటెన్సెస్. సో యూ విల్ కీప్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్. And after that, C part, read the following statement, answer true or false. After reading that lesson, you will keep true or false in the brackets. Which one is true and which one is false? So which are the false statements here? Evaithe false statements, you will write true statements here in these blanks. Okay. ఏదైతే మీకు ఫాల్స్ స్టేట్మెంట్స్ అని మీరు పెడతారో దాన్ని మీరు రీరైట్ చేయాలి, కరెక్ట్ స్టేట్మెంట్స్గా రీరైట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ వొకాబులరీ పార్ట్. సీ హియర్ ఇన్ వొకాబులరీ పార్ట్ ఏ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్. See what is in the vocabulary part. Read the following sentences from the test. ఈ టెస్ట్లో నుంచి మనకి 2 సెంటెన్సెస్ తీసుకున్నారు. ఇవి ఒక వర్డ్ నుంచి వేరే వర్డ్ ఏ విధంగా మనకి సఫిక్స్ చేర్చడం ద్వారా ఏ విధంగా వేరే వర్డ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. చూడండి, ద ప్రైసెస్ వర్ నాట్ అఫోర్డబుల్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ వాజ్ యూజువల్లీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్. సో ఇన్ దీస్ 2 sentences underlined words are there. What are those underlined words? Affordable and usually. మనకి ఇక్కడ 2 వర్డ్స్ని అండర్లైన్ చేసి ఇచ్చారు ఈ సెంటెన్సెస్లో. ఫస్ట్ సెంటెన్స్లో అఫోర్డబుల్ అండ్ సెకండ్ సెంటెన్స్లో యూజువల్లీ. వీటికి సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా, అంటే బ్యాక్న కొన్ని లెటర్స్ యాడ్ చేయడం ద్వారా ఇవి వేరే ఫామ్లోకి మారుతూ ఉంటాయి, అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్లోకి మారుతూ ఉంటాయి. సో అబ్జర్వ్ దీస్ 2 words ఎలా మారినాయి అనేది మీరు చూడండి. లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. వాట్ ఆర్ దోస్ అండర్లైన్ వర్డ్స్? అఫోర్డబుల్. ద వర్డ్ అఫోర్డబుల్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ అఫర్డ్ అండ్ ద వర్డ్ యూజువల్లీ కమ్స్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ యూజువల్. ఈ అఫర్డ్ అనేది మనకి ఏబిఎల్ఈ జాయిన్ చేయటం వల్ల అఫోర్డబుల్ అనే న్యూ వర్డ్గా ఏర్పడుతుంది. ప్లస్ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అఫర్డ్ మీనింగ్ వేరే, అఫోర్డబుల్ మీనింగ్ వేరే అవుతుంది. నెక్స్ట్ యూజువల్లీ అనేది యూజువల్ అనే రూట్ వర్డ్ నుంచి మనకి ఎల్వై చేర్చడం ద్వారా ఒక కొత్త వర్డ్ ఏర్పడుతుంది. దాని నుంచి మీనింగ్ కూడా న్యూ మీనింగ్ అండ్ న్యూ వర్డ్ ఏర్పడుతుంది. చూడండి, ఈ విధంగా సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా మనకి అఫర్డ్ నుంచి అఫోర్డబుల్, యూజువల్ నుంచి యూజువల్లీ ఏర్పడినాయి. సో హియర్ ఈజ్ వన్ ఎక్సర్సైజ్ ఈజ్ గివెన్. అబ్జర్వ్ దీస్ ఎక్సర్సైజ్. ఐడెంటిఫై ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద లెసన్ ద టర్నింగ్ పాయింట్. మనకి ఈ లెసన్లో ఈ రూట్ వర్డ్ నుంచి అదర్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఏమొచ్చింది టెక్స్ట్ బుక్లో మనకి లెసన్లో టర్నింగ్ పాయింట్లో అనేది మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ రాయాలి. సో వన్ ఎగ్జాంపుల్ వాజ్ గివెన్ హియర్. సీ హియర్, అకేషన్. అకేషన్ అనేది రూట్ వర్డ్. దాని నుంచి వచ్చిన వర్డ్ అకేషనల్లీ. అకేషన్, అకేషనల్లీ. అకేషన్ అనేది రూట్ వర్డ్. దానికి మనకు ఏఎల్ఎల్వై చేర్చడం ద్వారా అకేషనల్లీ అనే న్యూ వర్డ్ ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది లెసన్లో నుంచి అకేషనల్లీ అనేది మనం లెసన్లో నుంచి మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ అదర్ ఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి టర్నింగ్ పాయింట్లో నుంచి మనం తీసుకున్నాం. అకేషనల్లీ అనేది మనకి
టర్నింగ్ పాయింట్లో ఉండే అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్. అకేషన్కి అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ అకేషనల్లీ అనేది మనకి టర్నింగ్ పాయింట్లో ఉంది. అలాగే కేర్ నుంచి మనకి అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది మనం లెసన్లో చూసుకున్నట్లయితే ద టర్నింగ్ పాయింట్లో కేర్ నుంచి కేర్ఫుల్లీ, కేర్ నుంచి కేర్ఫుల్లీ, క్యూరియస్లీ, క్యూరియాసిటీ. మనం లెసన్ పరంగా చూసుకున్నట్లయితే క్యూరియాసిటీ అనే వర్డ్ మనకు ఉంది. ఐటీవై చేర్చడం వల్ల, ఐటీవై అనే సఫిక్స్ చేర్చడం ద్వారా మనకి క్యూరియాసిటీ అనే వర్డ్ వస్తుంది. కేర్ నుంచి కేర్ఫుల్లీ, అకేషన్ నుంచి అకేషనల్లీ, ఏఎల్ఎల్వై అనే సఫిక్స్ యాడ్ చేయడం వల్ల అకేషన్ నుంచి న్యూ వర్డ్ ఏమవుతుంది, అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఏమి యాడ్ అవుతుంది, అకేషనల్లీ. ఇవన్నీ మనం టర్నింగ్ పాయింట్ నుంచి మనము తీసుకునే అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్స్. కేర్ నుంచి కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ అనేది కూడా మనకి టర్నింగ్ పాయింట్లో మనకు కనపడుతుంది. నెక్స్ట్ క్యూరియస్ నుంచి వచ్చే అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ మనకి లెసన్లో ఏం కనపడుతుంది అంటే క్యూరియాసిటీ అనేది కనపడుతుంది. దీనికి ఏం చేస్తాం, ఐటీవై అనేది క్యూరియాసిటీ, ఐటీవై అనేది యాడ్ చేస్తే క్యూరియాసిటీ అవుతుంది. ఈ రూట్ వర్డ్ నుంచి మనకి అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఏర్పడింది. దాని యొక్క మీనింగ్ కూడా క్యూరియాసిటీ అనేది దాని యొక్క మీనింగ్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిస్కషన్, డిస్కస్ నుంచి డిస్కషన్, ఐఓఎన్ చేర్చడం ద్వారా మనకి అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఏర్పడింది. కాంబినేషన్, కంబైన్, కాంబినేషన్. ఇది కూడా మీనింగ్ మారిపోతుంది మనకి ఎప్పుడైతే న్యూ లెటర్స్ యాడ్ అవుతాయో, సఫిక్స్ యాడ్ అవుతుందో దాని యొక్క మీనింగ్ కూడా మారిపోతుంది, దాని యొక్క ఫామ్ ఆఫ్ వర్డ్ కూడా చేంజ్ అవుతుంది. కంబైన్, కాంబినేషన్. మోటివేట్, మోటివేషన్, మోటివేట్, మోటివేషన్. టిఐఓఎన్ ఈ పోతుంది, ఐఓఎన్ యాడ్ అవుతుంది. చీర్, చీర్ఫుల్లీ, చీర్ఫుల్లీ అనేది మనకి మోటివేషన్ అనేది కాంబినేషన్, డిస్కషన్, క్యూరియాసిటీ అవన్నీ మనకి ద టర్నింగ్ పాయింట్లో వచ్చిన వర్డ్స్. ఈ రూట్ వర్డ్ నుంచి వచ్చే అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చీర్, చీర్ఫుల్లీ. అనానిమస్, అనానిమస్లీ. అచీవ్, అచీవ్మెంట్స్. అకంప్లిష్, అకంప్లిష్మెంట్, అకంప్లిష్, అకంప్లిష్మెంట్. ఐ విల్ టెల్ అనదర్ టైమ్ టు యూ. అకేషన్ నుంచి వచ్చిన అదర్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఏంటంటే అకేషనల్లీ, కేర్, కేర్ఫుల్లీ, క్యూరియస్, క్యూరియాసిటీ, డిస్కస్, డిస్కషన్, కంబైన్, కాంబినేషన్, మోటివేట్, మోటివేషన్, చీర్, చీర్ఫుల్లీ, అనానిమస్, అనానిమస్లీ, అచీవ్, అచీవ్మెంట్, accomplish, accomplishment. So what is the spelling of carefully? CAREFULLY. Curiosity, CURIOUSITY. Discussion, DISCUSSION. Combination, COMBINATION. Motivation, MOTIVATION. Cheerfully, CHEERFULLY. Unanimously, UNANIMOUSLY. Achievement, ACHIEVEMENT. Accomplishment, ACCOMPLISHMENT. So these are the other form of the root word. ఈ రూట్ వర్డ్కి సఫిక్స్ చేర్చడం ద్వారా వచ్చే other form of words. Next in B part we will see compound adjectives. ఇక్కడ మనము B పార్ట్లో కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మనము చూస్తున్నాం. See here, read the following sentences. My curiosity was fulfilled by a very special teacher when I was 10 years old. 10 years old boy in class 5. This was indeed a life-changing event. See here two sentences are given from the lesson. My curiosity was fulfilled by a very special teacher when I was a 10 years old boy in class 5. ఇక్కడ
వన్ బోల్డ్ వర్డ్ ఈస్ దేర్. ఒక బోల్డ్ లెటర్స్తో అంటే బ్లాక్ లెటర్స్తో రాసిన వర్డ్ మనకి కనపడుతూ ఉంది. 10 year old బాయ్. 10 year old అనేది మనకి కాంపౌండ్ అడ్జెక్టివ్. ఎందుకు దీన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్ అని అంటారు అంటే ఇది బాయ్ని డిస్క్రైబ్ చేస్తుంది. మనకు అడ్జెక్టివ్ అంటే ఏంటో తెలుసు. అడ్జెక్టివ్ మీన్స్ డిస్క్రైబింగ్ ద నౌన్. ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. ఏ వర్డ్ ఏ నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని మనం అడ్జెక్టివ్ అంటాము. కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటే ఇట్లా ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఇట్లా హైఫన్ ద్వారా ఒక వర్డ్గా ఏర్పడతాయి. దాన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్ అని అంటారు. చూడండి 10 year old. 10 year old అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. ఎందుకు కాంపౌండ్ అడ్జెక్టివ్ అన్నారంటే ఇక్కడ 3 words కలిసి జాయిన్ అయ్యి 1 wordగా ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ దిస్ వాజ్ ఇన్ నీడ్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇక్కడ కూడా చూడండి 2 words కలిపి అడ్జెక్టివ్గా ఏర్పడినాయి. దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయంటే ఒక ఈవెంట్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఈవెంట్ అంటే సంఘటన. ఒక సంఘటన అనేది మనకి నౌన్ని డిస్క్రైబ్ చేసేది ఏ వర్డ్ ఏంటంటే లైఫ్ చేంజింగ్. సో లైఫ్ చేంజింగ్ ఈజ్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్ అండ్ 10 year old ఈజ్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్. సో నెక్స్ట్ సి in the above sentences the word 10 year and old and life and changing and combined using a hyphen. వీటిని 10 year old అనేవి డిఫరెంట్ వర్డ్స్. వీటిని హైఫన్ తోటి కంబైన్డ్గా చేస్తారు కాబట్టి అండ్ మేడ్ ఇంటూ ఏ సింగిల్ అడ్జెక్టివ్. ఈ విధంగా మనకి హైఫన్తో కలిపి సింగిల్ అడ్జెక్టివ్గా చేస్తారు కాబట్టి దాన్ని ఏమంటారు కాంపౌండ్ అడ్జెక్టివ్ అని చెప్పి అంటారు. Compound adjectives can be formed by bringing 2 different words together with a hyphen. ఈ విధంగా 2 different wordsని మనం హైఫన్తో కలపడం ద్వారా మనకి కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ 5 day. 5 is one word and day is another word. These 2 words are combined with hyphen. ఈ 2 words కంబైన్డ్గా హైఫన్తో కంబైన్ చేసి it will become a single adjective. This is a compound adjective. Smart looking, old fashioned, short haired. So like this we will form compound adjectives here. See, let us see in this matching we will prepare compound adjectives here. Match the following words in set A and with set B to make compound adjectives and write them in the space given. ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు. సెట్ ఏలో కొన్ని వర్డ్స్ అండ్ సెట్ బిలో సమ్ ఆఫ్ ద వర్డ్స్ వర్ గివెన్ ఇన్ సెట్ ఏ అండ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ వర్ గివెన్ ఇన్ సెట్ బి. we will combine those words and we will write in these blanks as a compound adjective. ఇక్కడ మనం ఈ 2 వర్డ్స్ని కలిపి మనం కాంపౌండ్ అడ్జెక్టివ్గా మనము ఎలా రాస్తామో చూడండి. సి ఇన్ సెట్ ఏ ఆబ్సెంట్, మిడిల్, వెల్, బ్రాండ్, కైండ్. సో ఇన్ సెట్ బి ఏజ్డ్, హార్టెడ్, బిహేవ్డ్, మైండెడ్ అండ్ న్యూ. అండ్ యూ విల్ మ్యాచ్ దీస్ వర్డ్స్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ టు ద ఆబ్సెంట్. ఆబ్సెంట్కి సూట్ అయ్యే వర్డ్ ఏంటంటే absent minded. So absent after you will write a hyphen and after that you will write minded. So that will become compound adjective. Absent minded. Absent minded. Next second one is middle. What is the suitable word to that word? దానికి ఏది కలిపితే మనకి కాంపౌండ్ అడ్జెక్టివ్ వస్తుంది అంటే మిడిల్ aged. Middle after hyphen, after that aged. So it will become compound adjective. Middle aged, absent minded, middle aged. And after that well behaved. Well behaved. Well is one word and behaved is another word. When we will keep hyphen to these 2 words it will become compound adjective. Well behaved. And after that brand new. Brand after hyphen, after that new. You will write in these blanks.
మీరు ఏవైతే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ప్రిపేర్ చేశారో మీరు ఈ బ్లాంక్స్లో రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్సెంట్ మైండెడ్, సెకండ్ వన్ ఈజ్ మిడిల్ ఏజ్డ్, థర్డ్ వన్ ఈజ్ వెల్ బిహేవ్డ్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బ్రాండ్ న్యూ, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కైండ్ హార్టెడ్. So these are the compound adjectives. When you match in set A words with set B words, they will become compound adjectives. మీరు సెట్ ఏలో ఉండే వర్డ్స్ని సెట్ బిలో వర్డ్స్తో మ్యాచ్ చేసినప్పుడు అవి కాంపౌండ్ అడ్జెక్టివ్స్గా ఏర్పడతాయి. సో ఐ విల్ టెల్ అనదర్ టైమ్ టు యూ. ఆబ్సెంట్ మైండెడ్, మిడిల్ ఏజ్డ్, వెల్ బిహేవ్డ్, బ్రాండ్ న్యూ అండ్ కైండ్ హార్టెడ్. నెక్స్ట్, fill in the blanks with the compound adjectives you have made. Which were made in those blanks? ఏవైతే మనము ఈ 5 బ్లాంక్స్లో ప్రిపేర్ చేసామో కాంపౌండ్ అడ్జెక్టివ్స్ను, సో విత్ దోస్ వర్డ్స్ యూ విల్ ఫిల్ దీస్ బ్లాంక్స్. మీరు వాటితోటి ఈ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. See here, first one. Kalam was one of the dash boys in the class. Kalam was one of the well behaved. So which one is correct compound adjective? Well behaved. Next, second one. The dash girl helped the old man to cross the road. The dash girl. Which one is correct one here? Kind hearted. Kind-hearted girl helped the old man to cross the road. So you will write compound adjectives in these blanks taken from those blanks. Upside you made already compound adjectives. You will fill these blanks with those compound adjectives. మీరు పైన ఏదైతే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని తయారు చేశారో ఆ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని మనం ఇక్కడ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. సో కలాం వాజ్ one of the well behaved boys in the class. Next, second one is the kind hearted girl helped the old man to cross the road. Next, third one, Mohan, who is an absent minded person, forgot his wallet at the cash counter. Mohan, who is an absent minded person. What is here compound adjective? Absent minded. Forgot his wallet at the cash counter. Cash counter లో వ్యాలెట్ మర్చిపోయాడంటే అతను ఎలాంటి పర్సన్? ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్. ఒక అమ్మాయి ఒక ఓల్డ్ మ్యాన్ని క్రాస్ చేసింది, రోడ్డు క్రాస్ చేయించిందంటే అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే కైండ్ హార్టెడ్. కలాం వాజ్ వన్ ఆఫ్ ద డాష్ బాయ్స్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉండే అబ్బాయిల్లో కలాం అనేవాడు ఎలాంటి అబ్బాయి అంటే వెల్ బిహేవ్డ్. నెక్స్ట్, మురళి బాట్ ఏ డాష్ కార్. సో విచ్ వన్ ఈజ్ హియర్ సూటబుల్ వర్డ్, సూటబుల్ కాంపౌండ్ అడ్జెక్టివ్? బ్రాండ్ న్యూ కార్. సో బ్రాండ్ న్యూ ఈజ్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. The dash man who is standing at the gate is my uncle. So which one is correct one here? Middle aged. The middle aged man who is standing at the gate is my uncle. So middle aged is the compound adjective here. So next one, see part C, compound words. When you read the lesson, the turning point, you might have come across the following words. మనం పైన కాంపౌండ్ అడ్జెక్టివ్స్ చూసాము, ఇక్కడ మనము ఏం చూడబోతున్నాం? కాంపౌండ్ వర్డ్స్. సీ హియర్, న్యూస్ పేపర్, సీ షోర్, సన్సెట్. న్యూస్ ఈజ్ వన్ వర్డ్ అండ్ పేపర్ ఈజ్ అనదర్ వర్డ్. వెన్ వీ కంబైన్ దీస్ టూ వర్డ్స్ దే విల్ బికమ్ కాంపౌండ్ వర్డ్స్. ఇవి కాంపౌండ్ వర్డ్స్గా మనకు ఏర్పడతాయి. పైన మనం చూసింది కాంపౌండ్ అడ్జెక్టివ్స్. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మీన్స్ the word which describes the noun is called compound adjective. So here we are seeing compound words. ఇక్కడ మనం compound words ని చూస్తున్నాం. See here, seashore. Sea is the one word and shore is the another word. Next, sunset. Sun is the one word and set is the another word. And when we combine these two words, they will give different meaning. Different meaning ని మనకి ఇస్తాయి.
These words are formed when two or more words are joined together to create a new word that has entirely new meaning. మనం ఎప్పుడైతే ఈ రెండు వర్డ్స్ని జాయిన్ చేస్తామో మనకు కొత్త వర్డ్ ఏర్పడుతుంది, ప్లస్ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కాంపౌండ్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై అండ్ మేక్ కాంపౌండ్ వర్డ్స్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యు ఆర్ ఫ్రీ టు యాడ్ ఏ వర్డ్ either to the left or the right of the given words. One is done for you. ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అది మీరు సఫిక్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ప్రిఫిక్స్ అయినా యాడ్ చేయొచ్చు. యాడ్ చేయడం ద్వారా మీకు ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. అంటే టూ డిఫరెంట్ వర్డ్స్ని మీరు కలపాలి. అది ఫ్రంట్ అయినా కలపచ్చు, బ్యాక్ అయినా కలపచ్చు అన్నమాట. కలపడం ద్వారా మీకు కాంపౌండ్ వర్డ్స్ ఏర్పడతాయి. సో యూ విల్ థింక్ అండ్ రైట్ దీస్ 5 words. ఇవి మీరు ఆలోచించి రాయండి. నెక్స్ట్ జూమ్ క్లాస్ ఐ విల్ టెల్ దీస్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ సి మేక్ మోర్ కాంపౌండ్ వర్డ్స్ అండ్ హ్యావ్ ఫన్. ఇక్కడ మనము ఇంకా కాంపౌండ్ వర్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. Fill in the blanks with a suitable word from the help box to make a compound word. One is done for you. ఇక్కడ చూడండి, కాంపౌండ్ వర్డ్స్ ఏ విధంగా ఏర్పడినాయి చూడండి. మధ్యలో లైట్ అనేది కలిపారు. ఇట్ సైడ్ మూన్, దట్ సైడ్ హౌస్. మూన్ లైట్ అండ్ లైట్ హౌస్ ఆర్ 2 different compound words. Moonlight is one word and lighthouse is another compound word. So with this light we will made 2 కాంపౌండ్ వర్డ్స్. ఈ లైట్ని బ్లాంక్లో యాడ్ చేయడం ద్వారా మనకి 2 different కాంపౌండ్ వర్డ్స్ వచ్చినాయి. అలాగే కింద ఉండే వాటిలో కింద 5 blanks ఇచ్చారు. ఈ 5 blankస్కి మనము సూటబుల్ కాంపౌండ్ వర్డ్స్ ప్రిపేర్ చేయాలంటే హెల్ప్ బాక్స్లో నుంచి ఒక వర్డ్ మనము తీసుకోవాలి. ఆల్రెడీ వీ టుక్ లైట్ని ఆల్రెడీ మనం తీసుకున్నాము. ఇంకా రిమైనింగ్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్? 5 words ఆర్ దేర్. 5 ఉన్నాయి ఇక్కడ. ఈ 5 wordsని మనము మిడిల్లో యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ కాంపౌండ్ వర్డ్స్ అంటే 1కి 2 కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? కేన్ షుగర్. కేన్ షుగర్. మనం సెంటర్లో ఏం యాడ్ చేయాలి? షుగర్. So how many words become when we fill these blank with sugar? 2 compound words. We will get 2 compound words. 2 compound words వస్తాయి. ఏంటంటే కేన్ షుగర్, షుగర్ క్యాండీ. నెక్స్ట్ యూ విల్ రైట్ సైడ్ రాయండి. షుగర్ కేన్ షుగర్, షుగర్ క్యాండీ. నెక్స్ట్ బ్లాంక్ ఈజ్ పేపర్. న్యూస్ పేపర్, పేపర్ బ్యాగ్. న్యూస్ పేపర్, పేపర్ బ్యాగ్. పేపర్ అనే వర్డ్ హెల్ప్ బాక్స్లోంచి తీసుకొని అక్కడ రాయండి. అప్పుడు 2 కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. మీరు సైడ్ రాసేయండి. న్యూస్ పేపర్ కమా పేపర్ బ్యాగ్. కేన్ షుగర్ కమా షుగర్ క్యాండీ. నెక్స్ట్ పిల్లో కవర్. పిల్లో కవర్, కవర్ స్టోరీ. సో యూ విల్ ఫిల్ దీస్ బ్లాంక్స్ విత్ కవర్. కవర్తో ఫిల్ చేయండి. సో యూ విల్ గెట్ 2 కాంపౌండ్ వర్డ్స్. కవర్తో మనం యాడ్ చేయడం ద్వారా 2 కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. ఏంటంటవి? పిల్లో కవర్, కవర్ స్టోరీ. నెక్స్ట్ది కింగ్ ఫిషర్. ఫిషర్ అనే వర్డ్ యాడ్ చేయండి. కింగ్ ఫిషర్ అనే వర్డ్ వస్తుంది. ఫిషర్ మ్యాన్. నెక్స్ట్ ల్యాండ్ అనేది యాడ్ చేయండి. గ్రాస్ ల్యాండ్, ల్యాండ్ మార్క్. ల్యాండ్ అనేది బ్లాంక్లో రాయటం ద్వారా మీకు 2 కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. గ్రాస్ ల్యాండ్, ల్యాండ్ మార్క్. సో ఫస్ట్ వన్ ఈజ్ షుగర్, సెకండ్ వన్ ఈజ్ పేపర్, థర్డ్ వన్ ఈజ్ కవర్, ఫోర్త్ వన్ ఈజ్ ఫిషర్, ఫిఫ్త్ వన్ ఈజ్ ల్యాండ్. గ్రాస్ ల్యాండ్, ల్యాండ్ మార్క్. ఓకే, నెక్స్ట్ we will see grammar part here. Already we completed present perfect tense in first lesson. Unit 1లో మనం present perfect tense చూసాము.
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్సెస్ సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ ఏ విధంగా ఏర్పడతాయి చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెస్ట్లో నుంచి ఇచ్చిన ఒక సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చారు. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీషోర్. ఆ రోజు ఈవినింగ్ అందరినీ అతను సీషోర్కి తీసుకెళ్ళాడు. సో టుక్ ఈజ్ హియర్ పాస్ట్ టెన్స్ వర్బ్ ఇక్కడ. ఐ చోజ్ ఫిజిక్స్. చోజ్ ఈజ్ ఆల్సో పాస్ట్ టెన్స్ వర్బ్. చూస్, చోజ్, చోజన్. టేక్, took, taken. So took is the past tense verb, V2 verb. Chose is also V2 verb. This was indeed a life changing event. So was is a simple past word. Kalam dedicated his achievements to all his teachers. So dedicate, dedicated, dedicated. So this is the past tense verb. The above sentences denote the actions completed in the past. ఈ ఏవైతే మనకి బోల్డ్ లెటర్స్ అంటే బ్లాక్ లెటర్స్తో రాసున్నాయో అవన్నీ మనల్ని దేన్ని సూచిస్తున్నాయి? ఆ వర్బ్స్ అంటే పాస్ట్ టెన్స్ని సూచిస్తున్నాయి. ద అబోవ్ సెంటెన్సెస్ డినోట్ ద యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. మనకు వర్బ్ని బట్టి అది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఏ టెన్స్ అనేది మనము చెప్పవచ్చు. హెన్స్ ద వర్బ్ ఈస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. అందువల్ల మనము సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్పి చెప్తాము. See, observe here. Take, took, taken. Take, took, taken. So here take is the present tense verb and took is the past tense and taken is the past participle. Dedicate, dedicated, dedicated. So upward is the irregular verb. అంటే దానికి ఈడీ యాడ్ కావు. ఈడీ యాడ్ అయ్యే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఈడీ యాడ్ కాకుండా డిఫరెంట్గా ఫామ్ అయ్యే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. చూడండి ఇక్కడ బీ ఫామ్ వర్బ్స్ ఇచ్చారు మీకు. యామ్, వాస్, బీన్. ఈజ్, వాస్, బీన్. యామ్ ఈజ్ ద ప్రజెంట్ టెన్స్, వాస్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ అండ్ బీన్ ఈజ్ ద పాస్ట్ పార్టిసిపల్. ఈజ్ ఈజ్ ద present tense, was is the past tense and been is the past participle. Or were, been. Identify at least 5 verb forms used in the simple past tense from the text. మీరు ఇక్కడ లెసన్లో నుంచి ద టర్నింగ్ పాయింట్లో నుంచి మీరు 5 వర్బ్ ఫామ్స్ తీసుకోండి. ఇక్కడ 5 వర్బ్స్ తీసుకోండి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ రాయండి. Suppose I will tell one to you. Catch, caught, caught. Explain, explained, explained. Catch, caught, caught. Explain, explained, explained. Like that you will write some more words here. Inka 3 రాయండి ఇక్కడ. Okay. Next see. Let us see this exercise. Fill in the blanks with the past form of the verb given in the brackets. బ్రాకెట్లో ఉండేదానికి పాస్ట్ టెన్స్ మనం రాయాలి. శంకర్ డాష్ ద బ్యాంక్ లాస్ట్ మంత్. శంకర్ జాయిన్కి పాస్ట్ టెన్స్ జాయిన్డ్. నెక్స్ట్ బీకి పాస్ట్ టెన్స్. ఇక్కడ మనకి బీ ఫామ్ వర్బ్స్ ఆల్రెడీ మనం చెప్పాము. బీకి పాస్ట్ టెన్స్ ఏంటి? ఇక్కడ వర్ అనేది వస్తుంది. ఎందుకు అంటే యూ వచ్చినప్పుడు మనము పాస్ట్ టెన్స్లో వర్ అని రాయాలి. అదే షీ కానీ హీ కానీ వస్తే వాజ్. వేర్ వర్ యూ ఎస్టర్డే, వర్ అనేది రాయాలి. ఫాతిమా పాస్ట్కి పాస్ట్ టెన్స్ పాస్డ్. ఇండియన్ క్రికెట్ టీమ్ విన్కి పాస్ట్ టెన్స్ వన్. లీనా రోట్, రైట్కి పాస్ట్ టెన్స్ రోట్. గోకి పాస్ట్ టెన్స్ వెంట్. ఓకే. యూనిట్ 1లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డిస్క్రైబ్ చేసాము. ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ గురించి చెప్పాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని అర్థం. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ గోయింగ్ యాక్షన్స్, ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయినాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ అని చెప్పి అర్థం. లెట్ us see this example exercise. So you will take which word is correct to these blanks. Time adverbs used in present perfect tense. ఇక్కడ present perfect tense ఇచ్చారు. దానిలో మనము
కరెక్ట్ అయిన వర్డ్స్ రాయాలి. ఈజ్ మిస్టర్ రవి ఎట్ హోమ్? నో. ఇక్కడ మనం ఏ వర్డ్ రాయాలి? హీ ఆల్రెడీ అనేది అక్కడ రాయాలి. వెన్ డస్ ద ట్రైన్ టు కాకినాడ అరైవ్? ఇట్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. జస్ట్ అనేది మనం రాయాలి. ద చీఫ్ గెస్ట్ హ్యాజంట్ అరైవ్డ్. ద చీఫ్ గెస్ట్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్ అనేది మనం పెట్టాలి. ఎట్ అంటే ఇంకను రాలేదు అని, ఎట్. నెక్స్ట్, దీస్ ఆర్ ద టైమ్ వర్బ్స్. టైమ్ అడ్వర్బ్స్ అంటారు. వీటిని ఏమంటారు? టైమ్ అడ్వర్బ్స్. టైంని సూచిస్తాయి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని సూచిస్తుంది. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని సూచిస్తుంది. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ ఫర్ ఏ లాంగ్ టైమ్. I have lived in Delhi since 2004. Have you ever been to a circus? So you will fill these blanks like this with time adverbs. ఈ time adverbsతో మనం present perfect tenseని fill చేయాలి. ఓకే, this is the grammar part in turning point unit 2 lesson. Okay, next class I will tell next part of the grammar. Okay, thank you.